వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. శ్రీ నరేంద్ర మోడీజీ మౌనం వెనుక చాలా అర్థాలున్నాయి. నో హెడ్లైన్స్, నో బ్రేకింగ్ న్యూస్. దాదాపు 100 సంవత్సరాల నుండి ఆర్థికంగా, రాజకీయంగా, ఆయుధపరంగా జియో పాలిటిక్స్ని శాసిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఎలా ఉందో, ముందు ఎలా ఉండబోతుందో తెలియజేసే సంఘటన గురించి ఈ వీడియో ద్వారా తెలియజేస్తా. డిసెంబర్ 15, 2024 వాషింగ్టన్. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎల్లెన్ చైనాలోకి బీజింగ్లో ఉన్న ట్రెజరీ సెక్రటరీకి ఫోన్ చేసి అమెరికా రావాల్సిందిగా కోరారు. మరుసటి రోజే చైనా సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ వాషింగ్టన్ చేరుకొని జానెట్ ఎల్లెన్తో సమావేశమయ్యాడు. నిజానికి ముందుగా అనుమతి తీసుకున్నది 10 నిమిషాలకైతే ఇరువురి మధ్య సంభాషణ మరో 35 నిమిషాలు పొడిగించబడింది. అంటే మొత్తం 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. తర్వాత 2 రోజులకే జానెట్ ఎల్లెన్ బీజింగ్ చేరుకొని చైనా ట్రెజరీ సెక్రటరీతో సమావేశమైంది. జనవరి 24, 2024న జానెట్ ఎల్లెన్ తన పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేసింది. జో బిడెన్ హయా ముగిసి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే సెక్రటరీ ఆఫ్ ట్రెజరీగా స్కాట్ బెసెట్ ప్రమాణ స్వీకారం చేశాడు. జనవరి 28, 2024న స్కాట్ బెసెట్ ట్రెజరీ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా ట్రెజరీ సెక్రటరీతో జెడ్డాలో సమావేశమయ్యాడు. ఈసారి జెడ్డాలోని ఒక రహస్య భూగర్భ బంకర్లో చర్చలు జరిగాయి. మొదటి సమావేశం వాషింగ్టన్లో, 2వ సమావేశం బీజింగ్లో, 3వ సమావేశం జెడ్డాలో రహస్య భూగర్భ బంకర్లలో జరిగాయి. ఈ 3 సమావేశాలు కూడా 25 రోజుల వ్యవధిలో జరిగాయి. ఈ 3 సమావేశాల సారం ఒక్కటే: మేము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మా పట్ల కఠిన వైఖరి అవలంబించకుండా కొంచెం సాఫ్ట్గా వ్యవహరించండి అని అమెరికన్ సెక్రటరీ ఆఫ్ ట్రెజరర్లు అయిన జానెట్ ఎల్లెన్, స్కాట్ బెసెట్లు చైనాను వేడుకున్నారు. కొంచెం సాఫ్ట్గా వ్యవహరించండి అంటే అర్థం ఏంటి? మేము ఇబ్బందుల్లో ఉండడం అంటే అర్థం ఏంటి? సాఫ్ట్గా వ్యవహరించడం అంటే మీ దగ్గర ఉన్న అమెరికన్ ట్రెజరీ బాండ్స్ని అమ్మకండి అని అర్థం. మేము ఇబ్బందుల్లో ఉన్నామంటే అప్పుల్లో ఉన్నామని అర్థం. కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అమెరికా చైనాతో యుద్ధం చేసి ఓడిపోలేదు. అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొంటూ వస్తుంది గత 30 ఏళ్లుగా. అమెరికా చైనాల మధ్య వాణిజ్య లోటు $2 ట్రిలియన్. అంటే అమెరికా చైనాకు చేసే ఎగుమతుల విలువ $2 ట్రిలియన్ అయితే చైనా అమెరికాకు చేసే ఎగుమతుల విలువ $4 ట్రిలియన్. చైనా దగ్గర అమెరికన్ ట్రెజరీ బాండ్స్ విలువ $3 ట్రిలియన్ పైమాటే. చైనా దగ్గర అంత పెద్ద మొత్తంలో డాలర్ రిజర్వ్ ఎక్కడిది? ఒక్క రోజులో చైనా ఈ స్థితికి చేరుకోలేదు. దాదాపుగా 3 దశాబ్దాలుగా అమెరికాకు చేసే ఎగుమతుల తాలూకు వచ్చిన డాలర్లలో సింహభాగం అమెరికా ట్రెజరీకి సంబంధించిన బాండ్స్, రిసిప్ట్స్లో పెట్టుబడి పెడుతూ వచ్చింది. అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనడం అంటే అమెరికాకి అప్పు ఇచ్చి వడ్డీ తీసుకోవడమే. ఎప్పుడైతే సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ జానెట్ ఎల్లెన్, స్కాట్ బెసెట్లు చైనాని సాఫ్ట్గా వ్యవహరించండి అని వేడుకున్నారో, చైనాకి అప్పటికే తన వద్ద ఉన్న సమాచారం నిజమే అని జడీ చేసుకొని మీ బాండ్స్ అమ్మము అని హామీ ఇచ్చింది. కానీ 2025 మార్చి నెల నుండి మెల్లగా అమ్మడం మొదలుపెట్టింది. అమెరికన్ ట్రెజరీ బాండ్స్ అమ్మితే అమెరికాకు వచ్చిన నష్టం ఏముంటుంది అనే సందేహం కూడా రావచ్చు. అమెరికా చైనా కాళ్ళు పట్టుకునేలా చేసింది సో కాల్డ్ అమెరికన్ మేధావులే. డాలర్లు ప్రింట్ చేసుకుంటూ పోవడము, కానీ దానివల్ల దీర్ఘకాల నష్టాలు ఏమిటో ఆలోచించలేదు మేధావులు. అమెరికా పతనం ఇలా మొదలైంది. అమెరికా దగ్గర సంవత్సరానికి సరిపడా డబ్బుండదు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికంటే 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతుంది. ట్రెజరీ ఐఓయూలని విడుదల చేస్తుంది. అంటే ఐఓయూ, నేను మీకు అప్పు ఉన్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి చెల్లిస్తాను అనే హామీతో బాండ్స్ అమ్ముతుంది. ఈ ట్రెజరీ బాండ్స్ని ఇతర దేశాలు కొంటూ ఉంటాయి. ట్రెజరీ బాండ్స్ ద్వారా సమకూరే డబ్బుని ఫెడరల్ రిజర్వ్కి బదిలీ చేస్తుంది. ఇక 3, ఫెడరల్ రిజర్వ్ నుంచి ఇతర బ్యాంకులకు బదిలీ అవుతుంది. ఇతర బ్యాంకులు ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు అప్పులు ఇస్తాయి. ఎవరైతే ట్రెజరీ బాండ్స్లో పెట్టుబడి పెడతారో వాళ్ళకి వడ్డీ రూపంలో లాభాలు వస్తుంటాయి. లాభాలు పొందే జాబితాలో ఇతర దేశాలతో పాటు అమెరికన్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. అయితే ఇతర దేశాల కంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోలో ఎక్కువగా లాభాలు ఆర్జిస్తాయి. భారత్తో పాటు ఇతర దేశాలు అంతర్జాతీయ వాణిజ్యం కోసం తమ వద్ద ఉన్న డాలర్స్ని ఖర్చు పెడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ రోజులు డాలర్స్ తమ వద్ద ఉంచుకోలేవు. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలు మాత్రం ట్రెజరీ బాండ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని పన్నులు పెంచనియవు. ఎందుకంటే పన్నులు పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి ట్రెజరీ బాండ్స్ని అమ్మవు. తమ వద్ద లేని డాలర్లని సృష్టించి వాటిని బాండ్స్ రూపంలో ఇతర దేశాలకు అమ్మి వాటికి వడ్డీ చెల్లిస్తూ వస్తుంది అమెరికా. ఇది దశాబ్దాలుగా జరుగుతుంది. అమెరికా ఇతర దేశాలకు కానీ ఇతర సంస్థాగత మదుపరులకు కానీ బాకీ ఉన్న అప్పు ఎంతో తెలుసా?
2 ఏళ్ల క్రితం 13 ట్రిలియన్ డాలర్లు అని వార్తలు వచ్చాయి. గత సంవత్సరం అయితే 27 ట్రిలియన్ డాలర్లు అన్నారు. ఈ రోజున 32.5 ట్రిలియన్ డాలర్లు అంటున్నారు. కానీ ఇవేవి నిజాలు కావు. అమెరికా అప్పు 80 ట్రిలియన్ డాలర్లకి పైమాటి అట. అమెరికన్ ట్రెజరీ సెక్రటరీలు ఎప్పుడైతే చైనాని ట్రెజరీ బాండ్స్ని అమ్మవద్దని వేడుకున్నారో అప్పటికే అప్పు అనేది తీర్చలేనంత గుదిబండగా మారిందని అంచనా. నిజంగా అప్పు 32.5 ట్రిలియన్ డాలర్లు ఉంటే దానిని అదుపు చేసుకుంటూ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకోగలదు అమెరికా. గత దశాబ్దాలుగా ఏ దేశాన్నైతే అణచివేయాలని అమెరికా ప్రయత్నిస్తూ వచ్చిందో అదే చైనాని బాండ్స్ని బహిరంగ మార్కెట్లో అమ్మొద్దని వేడుకుంది. అంటే అది ఖచ్చితంగా 80 ట్రిలియన్ డాలర్ల అప్పు అయి ఉంటుంది అంటున్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి 2 ట్రిలియన్ డాలర్లని కొత్తగా సృష్టించి మార్కెట్లో అమ్మకానికి పెడుతుంది. ఇక్కడ సృష్టించడం అంటే డాలర్లని ప్రింట్ చేయడం లేదు. జస్ట్ ఒక కీ స్ట్రోక్తో 2 ట్రిలియన్ డాలర్లని సృష్టిస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పీటర్ టార్చిన్ చెప్పిన జోస్యం 2020 నాటికే నిజమైంది. కానీ బయటపడకుండా చూడాలని ప్రయత్నించి విఫలమైంది. రిపబ్లికన్ అధ్యక్షుడు, డెమోక్రాట్ అధ్యక్షుడు అనే భేదం బయటికి కనబడేది. కానీ ఈ నాటకాన్ని ఆడించేది ఇల్యూమినాటి. ట్రంప్, జో బైడెన్, ఒబామా అనేవి పేర్లు మాత్రమే. ఎంత మంచి దర్శకుడైనా పాత్రధారులు స్టేజ్ మీద బాగా నటిస్తేనే కానీ నాటకం రక్తి కట్టదు. దర్శకుడి పాత్రలను మలిచే తీరు ఒక్కటే. కానీ ఈ పాత్రధారులు తమ నటనకి న్యాయం చేయకపోతే పాత్రధారులను మారుస్తూ ఉంటారు దర్శకుడు. 2018 వరకు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పనిచేసేది. 2020 నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ట్రంప్ హయాంలోనే తాను దిగిపోతూ ఫెడరల్ రిజర్వ్ని ట్రెజరీకి అప్పజెప్పి వెళ్ళాడు. తర్వాత వచ్చిన జో బైడెన్ కూడా ట్రెజరీని ఫెడరల్ రిజర్వ్ విధులని కొనసాగించాడు. పీటర్ టార్చిన్ చెప్పిన జోస్యం 2020 కల్లా అమెరికా పతనం మొదలవుతుందని. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్ బాండ్స్ మీద ఇచ్చే వడ్డీని తగ్గిస్తుందా లేక పెంచుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ ఆ పని చేస్తున్నది డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అని ఎవరికీ తెలియదు. ట్రెజరీ బాండ్స్ మీద ఇచ్చే వడ్డీ శాతం 25% పెంచినా చాలు. బంగారం, క్రూడ్ ఆయిల్ నుంచి నిధులు వెళ్లిపోయి బంగారం ధరలు తగ్గుతుంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ తీసుకున్న అప్పులకు వడ్డీకి గాను ప్రతి ఏటా 1.2 ట్రిలియన్ డాలర్లను చెల్లిస్తుంది. ఈ డబ్బు కూడా కృత్రిమంగా సృష్టిస్తున్నది. కొత్తగా ఉత్పత్తి జరగడం లేదు. కొత్తగా సేవలు అందించి ఆదాయం వస్తున్నది లేదు. కానీ కృత్రిమ సంపద మాత్రం పెరుగుతూ పోతుంది. ప్రతి సంవత్సరం 3 సార్లు బాండ్స్ విడుదల చేసి అప్పులు తీసుకుంటుంది. వాటికి వడ్డీలు చెల్లించడానికి కొత్తగా బాండ్స్ రిలీజ్ చేసి అమ్ముతూ పోతుంది. దశాబ్దాలుగా అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ ఆడిట్ పూర్తిగా జరగడం లేదు. ప్రతి సంవత్సరం 60కి మించి ఆడిటింగ్ జరగడం లేదు. మిగతా 40% లెక్కల సంగతి డెమోక్రాట్లు, రిపబ్లికన్స్ కానీ అడగడం లేదు. ఎందుకంటే ఆ 40% లెక్కలు పార్టీలకు అతీతంగా వాళ్ళ జోబుల్లోకి వెళ్తున్నాయి కాబట్టి. దీనిని బట్టి చూస్తే ఎన్ని ట్రిలియన్ డాలర్లు మాయమై ఉంటాయి? గత సంవత్సరం ట్రంప్ అధికారంలోకి వచ్చాక 13 ట్రిలియన్ డాలర్లకి లెక్కలు తేలలేదని తెలిసింది. ఆ మొత్తం ఎక్కడికి రెక్కలు వచ్చి ఎగిరిపోయాయో ఎవ్వరికీ తెలియదు. లెక్కలు తెలియని విధంగా 13 ట్రిలియన్ డాలర్లు మాయమైతే అమెరికా అప్పు 38.5 ట్రిలియన్ డాలర్లు అని చెప్పడం నిజం దాచడానికా? 35.5 ట్రిలియన్లు అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది అంతకు 2 రెట్లు ఎక్కువ అప్పు ఉందని తెలిస్తే ఇటు స్వదేశీ మదుపరులు అటు విదేశీ మదుపరులు ఒక్కసారిగా ట్రెజరీ బాండ్స్ని అమ్మకానికి పెడతారు. ఏదన్నా బ్యాంక్ దివాలా అంచుల్లో ఉందని తెలియగానే ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి మా డిపాజిట్లు మాకు ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తే ఏ బ్యాంకు కూడా మొత్తం ఒకేసారి ఇవ్వలేదు. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. అఫ్కోర్స్ ఉన్న బలంగా అమెరికా దివాలా తీసిందే అనుకుందాం. మాకు డాలర్లు వద్దు, దానికి బదులుగా బంగారం ఇవ్వండి అని అడగడానికి వీలుందా? డాలర్ని బంగారంలో లింక్ తెగగొట్టి దశాబ్దాలు అవుతుంది. కాబట్టి ఆశ వదులుకోవాల్సిందే. రహస్యం బయటపడితే ట్రెజరీ బాండ్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్కులు ఎప్పటికీ బౌన్స్ కావు అనే నమ్మకం పోతుంది. మోదీజీ మౌనంగా చూస్తూ ఉండడానికి కారణం ఇదే. ఎవరిది డెడ్ ఎకనామీయో త్వరలో తెలిసిపోనుంది. జై హింద్, జై భారత్. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.